రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలతో చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండి అలుగుపోస్తున్నాయి. దీనికి తోడు 3 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఆ తర్వాత 3 రోజులకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత 2 రోజుల్లో ఇది బలపడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు అధికారులు. ఇటు ఉత్తర కోస్తా, ఆంధ్ర, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలహీనపడనుంది. అయితే అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇవాళ హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇవ్వగా భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన 3 రోజులకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసిన వాతావరణ శాఖ చాలా జిల్లాల్లో అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా వరంగల్, సూర్యాపేట, జనగామ, హనుమకొండ, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఇక వరంగల్ జిల్లా సంగెంలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. సూర్యాపేట జిల్లా నాగారం, తిరుమలగిరిలో 18 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా కిల్లా వరంగల్లో 16, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 13, ఇక వరంగల్లో 13, వర్ధనపేటలో 12, జనగామ జిల్లా కొడకండ్లలో 12, సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. ఇక మహబూబాబాద్ జిల్లా పెదవంగరంలో 11, హనుమకొండలో 11, యాదాద్రి జిల్లా 11, అడ్డగూడూరులో 11, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడ్డాయి. మరోవైపు కృష్ణా ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద భారీగా వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండగా 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టులోకి 1.86 లక్షల క్యూసెక్కుల ఇంట్లో ఉండగా 24 గేట్లు ఎత్తి అంతే వరదను వదులుతున్నారు. ఇటు జూరాలకు 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తుంది. అయితే అదే సమయంలో గోదావరి పైన ఉన్న ప్రాజెక్టులకు మాత్రం వరద రావడం లేదు. అయితే ఇటీవల కాలంలో శ్రీరామ్ సాగర్ కు వచ్చిన స్వల్ప వరదలతో ఆ ప్రాజెక్టు క్రమంగా నిండుతుంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో 80 టీఎంసీల గాను 45 టీఎంసీల దాకా నీటి నిల్వ ఉంది. ఇక ఈ భారీ వర్షాల నేపథ్యంలో వచ్చే 2 రోజులు స్కూల్స్ కి సెలవులు ప్రకటించారు. దీంతో పలు జిల్లాలో స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు. మరోవైపు కొన్ని స్కూల్స్ కు ఆఫ్ డే స్కూల్స్ పెట్టారు. సాయంత్రం టైంలో రికార్డు వర్షం పడే అవకాశం ఉండడంతో ముందస్తుగా సెలవులు ఇచ్చారు. మరోవైపు ఆఫీసులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ఇప్పటికే అధికారులు సూచించారు. అటు సాయంత్రం 3 గంటల లోపు ఇంటికి చేరాలని అధికారులు సూచిస్తున్నారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరూ విధులకు హాజరు కావాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లాలో కింది స్థాయి సిబ్బంది విధుల్లో ఉండేలా చూడాలని డిఆర్డీఓలు, డిపిఓడిలకు ఆదేశాలిచ్చారు. ఇక హైదరాబాద్ సిటీలో 3 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైడ్రా హెచ్చరించింది. 13, 14, 15వ తేదీలో వర్షపాతం తీవ్రత ఎక్కువగా ఉంటుందని కమిషనర్ రఘునాథ్ ప్రకటించారు. ఇక హైదరాబాద్ ఉత్తరాది ప్రాంతాలు, మేడ్చల్ జిల్లా, సైబరాబాద్ ఏరియాలో పరిస్థితి తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇక హైదరాబాద్ లోని మిగతా ప్రాంతాల్లోనూ అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇక చాలా చోట్ల 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇక వచ్చే 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాహనాలు మూవ్మెంట్ ను తగ్గించుకోవాలన్నారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక వరంగల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇక అక్కడ పరిస్థితిని చెప్పడానికి మనతో పాటు మా ప్రతినిధి శ్రీకాంత్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా అయితే వర్షాలు కురుస్తాయని చెప్పొచ్చు. నిన్న రాత్రి సమయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం నేపథ్యంలో ఇటు వరంగల్ నగర పరిధిలో ఉన్నటువంటి వరంగల్, హన్మకొండ, కాజీపేట 3 ట్రై సిటీస్ మాత్రం పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం హన్మకొండలో ఉన్నటువంటి నగర నడివటువంటి హన్మకొండ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన రహదారిపై కూడా పూర్తిగా వరద నీరైతే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ ఈ యొక్క ప్రధానంగా ఉన్నటువంటి రోడ్డు కూడా పూర్తిగా కనిపించకపోవడం, అదేవిధంగా రోడ్లపై నుంచే వరద నీరైతే ప్రవహిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు వెళ్ళేటువంటి విద్యార్థులు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇక్కడ నుంచి వచ్చేటి వెహికల్స్ అయితే వస్తున్నటువంటి క్రమంలో కూడా మొత్తం ఇక్కడ ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితి నేపథ్యంలో కూడా కొంతమంది అదుపు తప్పి కింద పడిపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ కాజీపేట, వరంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా వరద నీరైతే చేరుకుంటూ ఎక్కువ ప్రాంతం ఉన్నటువంటి సాకరాజ్కుంట, హంటర్ రోడ్ లో ఉన్నటువంటి సంతోషి మాత గుడి, అదేవిధంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్, సమయ నగర్ తో పాటు మిగతా సంబంధించినటువంటి ఈ ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి కూడా భారీగా అయితే వరద నీరైతే చేరుకుంటున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వారి ఇళ్లలోకి అయితే కూడా వరద నీరు అయితే చేరుకుంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా ఒకవైపు జీడబ్ల్యూఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు జీడబ్ల్యూఎంసీ సంబంధించినటువంటి అధికారులు కూడా ఒకటే వినిపిస్తున్నారు. ఇక్కడ ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు చేరుకుంటుంది కాబట్టి ఇప్పటికే ఇళ్లలోకి చేరుకున్నాయి. కానీ మిగతా ఇంకా సమయం ఉంది కాబట్టి ఎక్కువ కూడా వరద నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో మాత్రం ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఇక్కడ జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు వెళ్లాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ జీడబ్ల్యూఎంసీ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే విడుదల చేసింది. ఎవరైనా కూడా ఆపదలో ఉన్నా కూడా, ఏదైనటువంటి ముంపుకు గురైనా కూడా, ఏదైనటువంటి ఇతర ఇబ్బందులు ఎలాగైనా తలెత్తితే మాత్రం ఇక్కడ సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు అక్కడ జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ అయితే విడుదల చేస్తారు. కాబట్టి ఆ నెంబర్ని కూడా వినియోగించుకోవాలంటే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉందో నిన్న కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో కూడా ఎక్కువ కూడా వరద నీరు రావటం, అదేవిధంగా నగరం మొత్తం కూడా జల దిగ్బంధంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ జీడబ్ల్యూఎం సంబంధించినటువంటి నాలాలు కూడా పూర్తిగా కుదించుకుపోవడం, అదేవిధంగా వరద నీరు ఎటుపోవాలో తెలియకపోయినటువంటి నగరం ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా నీరైతే చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇప్పుడు ఉదయం సమయం కావడంతో కూడా ఇక్కడ విద్యార్థులు, అదేవిధంగా కళాశాలకు వెళ్ళేటువంటి వారు, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారంతా కూడా బస్టాండ్కి అయితే చేరుకునేటువంటి క్రమంలో ఇక్కడికి వచ్చేటువంటి వారంతా కూడా ఇక్కడ వరద ఉధృతికి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ అధికారులు
ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ వెళ్ళేటువంటి నాలాలను కూడా ఏదైతే ఉందో వీటిని ఇతర ఉన్నటువంటి ప్రాంతాలకు వాటర్ తరలించాలంటూ కూడా ఒకవైపు తెలుపుతున్నారు. మరోవైపు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి తరుణంలో కూడా వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఇండ్ల నుంచి బయటికి రావాలి. వచ్చేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. అదేవిధంగా ఇంకొకటి టోల్ ఫ్రీ నెంబర్ను కూడా వినియోగించుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతెల్ న్యూస్, హన్మకొండ. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం పెరిగింది. ఇక దాంతో 24 గేట్లను తెరిచారు. 5 అడుగుల మేర పైకి ఎత్తి 192,648 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక సాగర్ లోకి 174,533 క్యూసెక్కుల వరద వస్తుండగా 2,33,000 క్యూసెక్కులు అవుట్ లో ఉంది. ఇక ప్రస్తుతం సాగర్ లో 589.30 అడుగుల నీరు నిల్వ ఉంది. ఇక జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక ఓవరాల్ గా సాగర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఎన్ని గేట్లు ఎత్తారు, ఎంత ఇంట్లో కొనసాగుతుంది? అనుష, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి భారీ వరద కొనసాగుతుంది. దాదాపుగా 1,86,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అదే స్థాయిలో 1,86,000 క్యూసెక్లను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మొత్తం ప్రాజెక్టుకు ఉన్నటువంటి 26 గేట్లలో 24 గేట్లను ఎత్తి 1,90,000 పైగా క్యూసెక్లు స్పిల్వే ద్వారా, అలాగే ఇటు విద్యుత్ ఉత్పాదన, కుడి ఎడమ కాలువలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ సీజన్ లో జూలై నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో గేట్లు ఎత్తడం జరిగింది. ఆ తర్వాత ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లు క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ గత 2-3 రోజుల నుంచి కూడా భారీ వరద వస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు అప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టం ఉండడంతో పాటు ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోను అంచనా వేస్తూ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇబ్బంది కలగకుండా, ప్రాజెక్టుకి ఎక్కువ వరద తాకిడి వస్తే ప్రాజెక్టుకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొదటగా 2 గేట్లు ఎత్తినటువంటి అధికారులు 2 గేట్ల ద్వారా అప్పటికి 50,000 క్యూసెక్ల వరద వస్తున్న నేపథ్యంలో 2 గేట్లను మాత్రమే ఎత్తడం జరిగింది. ఆ తర్వాత ఆ 50,000 క్యూసెక్లు కాస్త 2 లక్షల క్యూసెక్ల వరకు కూడా పెరగడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నిన్నటి వరకు 16 గేట్లు ఎత్తినటువంటి అధికారులు ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 24 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు ఎగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కూడా 885 అడుగులకు గాను ప్రస్తుతం 883 అడుగులకు శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం చేరుకోవడంతో ఎగువ జూరాల నుంచి 2 లక్షలకు పైగా క్యూసెక్ల వరద వస్తుండటంతో 8 గేట్లను శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్న నేపథ్యంలో మళ్ళీ అంటే రెండోసారి నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తడం జరిగింది. దీంతో సాగర్ ప్రాజెక్టుకు ఇంకా కొద్ది రోజుల పాటు కూడా ఇదే వరద వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తూ పూర్తి స్థాయి నీటి మట్టం లెవెల్ మెయింటైన్ చేస్తూనే ఎగువ నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లోను అంచనా వేసుకుంటూ అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగులకు గాను ప్రస్తుతం 589.30 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇటు నీటి నిల్వ సామర్థ్యం కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 310 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. దీంతో ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు లెవెల్ మెయింటైన్ చేస్తూనే క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని అయితే విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అనుష, ఎస్ జానయ్య, అయితే సాగర్ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు ఏదైనా అలర్ట్ జారీ చేస్తారా? ఇప్పటికే గత 15-20 రోజులుగా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా వస్తున్న నేపథ్యంలో క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఇటు సాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి పులిచింతల అలాగే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఈ వరద ప్రవాహం వెళ్తుంది కాబట్టి
రెండు రాష్ట్రాలకు సంబంధించి రెండు వైపులా అటు ఏపీ ఈ రాష్ట్రానికి సంబంధించిన సరిహద్దు, ఇటు తెలంగాణకు సంబంధించిన సరిహద్దు ఉంటుంది కాబట్టి రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే అలర్ట్ కావడం జరిగింది. ఏదైతే ఈ ఎక్కువ వరద ప్రవాహం రావడం, కస్ట్ గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న తోటి భారీ వరద వెళ్తుంది కాబట్టి చేపల వేటకు వెళ్లే వాళ్ళు కావచ్చు, మరింత వరద ప్రవాహం పెరిగితే లోతట్టు ప్రాంతాలు ఏదైతే పరివాహకంలో ఉండేటువంటి కొన్ని గ్రామాలు ఉంటాయి కాబట్టి ఆ గ్రామాలకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగానే వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ వాళ్ళను అక్కడ ఏదైతే వరద నీరు వచ్చే గ్రామాల్లో ఉంటాయో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. పునరావాస కేంద్రాలను కూడా కొన్ని గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు ఇటు పరివాహకం ప్రాంతాల్లో ఉండేటువంటి జాలర్లు కూడా వేటకు వెళ్లకుండా, చేపల వేటకు వెళ్లకుండా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో మొత్తం అలర్ట్ గానే ఈ కృష్ణా పరివాహకానికి సంబంధించి సాగర్ ఎగువ కావచ్చు, దిగువ ప్రాంతం కావచ్చు, రెండు ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే అలర్ట్ గా ఉన్నారు. ఈ వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు ఎగువ నుంచి వరద ప్రవాహం కంటిన్యూగా ఎక్కువ ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేయడంతో పాటు వారందరినీ కూడా అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి రెడ్ అలర్ట్ జారీ చేశారు కొన్ని జిల్లాలకి. ఇటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. 2 రోజులుగా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. అధికారులకు సంబంధించి కూడా సెలవులు రద్దు చేయడం, అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలనేది కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు ఏదైతే వర్షాల విషయంలో అలర్ట్ గా ఉండాలనేది కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా భారీ వర్షాలు కురుస్తాయనేది చెప్పి అంచనా ఉన్న నేపథ్యంలో బయటికి రావద్దనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటు సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతో ఇటు మూసి పరివాహకానికి సంబంధించి కూడా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఇటు సూర్యాపేట జిల్లా వరకు కూడా మూసి పరివాహకం ఉంటుంది కాబట్టి మూసి పరివాహక ప్రాంతానికి సంబంధించి కూడా హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మూసి ప్రాజెక్టు కూడా దాదాపుగా 13,000 క్యూసెక్ల వరద ప్రవాహం మూసి ప్రాజెక్టుకు వస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో 645 అడుగుల నీటి మట్టానికి గాను 643 అడుగులకు చేరుకోవడంతో పాటు అటు ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోను అంచనా వేస్తూ 13,000 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసి పరివాహకానికి సంబంధించి కూడా అలర్ట్ చేయడం జరిగింది. గతంలోనే ఆ మూసి పరివాహకంలో వరద ప్రభావానికి కొంతమంది కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే సూర్యాపేట, నల్గొండ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఇప్పటికే సమీక్ష చేయడం, చుట్టూ మూసి పరివాహకానికి సంబంధించి అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి చౌటుప్పలు, ఒలిగొండ ఈ ప్రాంతాల్లో మూసి పరివాహకానికి సంబంధించి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో కొన్ని గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఇటు ఎప్పటికప్పుడు అక్కడ ఏదైతే వాగుల సమీపంలో ఉన్నటువంటి కల్వర్ట్ల వద్ద కూడా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా ఆ వరద నుంచి వెళ్లకుండా అక్కడ పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి వర్షాలతోటి అలర్ట్ గా ఉండాలనేది ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.